ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఏదైతే మేము మా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఉపాధి హామీ పథకం పేరు మీద మహాత్మా గాంధీ పేరు మీద పెట్టడం జరిగింది. అప్పటి మా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు నాయకత్వంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆధ్వర్యంలో ప్రాంతంలో ఉన్న పేద ప్రజల కోసము గ్రామాలను వదిలి వరుసలుగా వేరే దేశాలకు దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి పేదవాడికి 100 రోజుల ఉపాధి హామీ పథకం రావాలన్న ఉద్దేశంతో ఆ రోజు మహాత్మా గాంధీ పేరు పెట్టి దాని ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టడం. అప్పట్లో 100 రోజులు కల్పించి వారికి రోజు వేతనంగా కష్టానికి 100 రూపాయలు ఇస్తే వారు ఒక్క పని చేస్తే కూడా జరిగింది. 30 నుంచి 50 తక్కువ 100 రూపాయలు పేరులో ఈరోజు మోడీ గారు దాన్ని దేశవ్యాప్తంగా 140 కోట్ల పేర్లు తొలగించవచ్చు. భారతదేశ ప్రజల గుండె యొక్క పథకం పేరు ఏదైతే పార్లమెంట్ లో బలం ఉందని మీరు పార్లమెంట్ లో తీర్మానం చేసి తొలగించరు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు తర్వాత మళ్ళీ ఇదే పార్లమెంట్ లో మహాత్మా గాంధీ పేరు పెట్టడం జరుగుతుంది. మీరు మోడీ గారు అమిత్ షా గారు దేశంలో ప్రతిపక్షాలను వారి పేరు మీద ఉంది కాబట్టి దానికి భయపడి పథకాన్ని మనము వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. బాబు గారి మీద అక్కస్తో వాళ్ళు జాన్సీని పూజిస్తున్నారు. శ్రీరామ్ గారు భక్తులమే అందరము కాంగ్రెస్ పార్టీని ఎప్పటికైనా భౌతికవాది పార్టీ గాంధీ గారి బొమ్మతో గాడ్సే గారిని పూజిస్తూ ఈరోజు ఈ పథకానికి పేరు మార్చి జీరానికి ఇస్తారం అన్యాయం. దీన్ని మేము వ్యతిరేకిస్తాం.